బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్తో అంటే హాఫ్ హ్యాండ్స్ వెనక రౌండ్ నెక్ ఇలా ఉన్న బ్లౌజులతో మనం పర్ఫెక్ట్ కొలతలతో వెనక డ్రాప్ పెట్టి మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ పెట్టి దానికి రాసి బుట్ట చేతులు పెట్టి ఎలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడిచే ట్రెండ్ మోడల్ కూడా మనం ఓల్డ్ మోడల్తో కలిపి కూడా కట్ చేయొచ్చండి. ఎలా కట్ చేశాను, ఏం కొలత పెట్టాను, నేను ఎలా మీకు చెప్పుకుంటూ చక్కగా మీకు ఈ యొక్క డ్రాయింగ్ వేసి కట్ చేశాను అనే దాని గురించి చక్కగా ఈ వీడియోలో ఉంది, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం నార్మల్ నెక్తో బోట్ నెక్ కటింగ్ ఎలా చేయాలి అంటే బోట్ నెక్ అంటే ముందు కాదండి, ముందుక్సులు నార్మల్గానే పెట్టేసి వెనక ఒక్కటే డ్రాప్ పెట్టాలి. దానికి మనం ఎక్కడ మార్చుకోవాలి అంటే షోల్డర్ దగ్గర మార్చాలా, చెస్ట్ దగ్గర మార్చాలా, నడుము దగ్గర మార్చాలా, అసలు బ్లౌజ్ కొలతలు ఏమైనా మారుతాయా అనే దాని గురించి చెప్పుకుంటూ చక్కగా ఈ వీడియోని నేను ముగిస్తాను. స్కిప్ చేయకుండా అందరూ చక్కగా నా మాటలు వినుకుంటూ నేను ఎలా పని చేస్తున్నానో అలా మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి, చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఖర్చు కోసమని కొంచెం ఒక 1/2 ఇంచు మందం వదిలేశాను. నేను ఎలాంటిది కూడా నేను ఏంటంటే ఎక్కువగా టేప్ అనేది వాడనండి, కేవలం కొలతల దగ్గరే వాడతాను. మ్యాక్సిమం ఏంటంటే ఇక ఇలా ఆది బ్లౌజ్ కరెక్ట్ దిచ్చారంటే దీంతోనే నేను ఆ ప్రింట్ అనేది దించేస్తాను కటింగ్లో, ఓకేనా. అయితే కప్పు పొడవు అనేది కొంచెం ఇక ఇలా పెట్టేస్తున్నాను చక్కగా, చూడండి ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీత గీశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నడుము సైజుని కరెక్ట్గా ఇక ఇలా పెట్టేసి చాలా ఈజీగా ఈ ఖర్చులతో పాటుగా ఇలా పెట్టేసి నేను అవతల ఏంటంటే ఈ ఆది బ్లౌజ్తో కొలత అనేది నేను ఎప్పుడు పెట్టనండి. నేను ఒక 3 ఇంచులు అయితే కలుపుకుంటాను. ఎవరికైనా కూడా 3 ఇంచులు కలిపేసి నేను గీత అనేది గీస్తాను. ఆ 3 ఇంచులే మనకి ముందు డాట్కి, వెనక డాట్కి, సైడ్ ఖర్చులకి అన్నిటికీ సెట్ అయిపోతుంది. పోగా కూడా 2 ఇంచుల ఖర్చు మనకి మిగులుతుంది అనమాట. అలా నేను పెట్టేసుకుంటాను. తర్వాతకు వచ్చేసి వెనక నెక్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి కరెక్ట్ కొలత కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టి ఇలా గీత గీశాను. గీసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ కొలత మనకి ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి టేప్తో కొలిచేసుకుందాం. కొలిచిన తర్వాత మనం బోట్ నెక్ ఎలా పెట్టాలో చెప్తాను. 7.5 ఉంది అంటే 6.5కి మనం ఒక గీత ఇలా గీసేసుకుందాం. గీసిన తర్వాత ఇక ఈ చంకని మనం యథావిధిగా ఆది బ్లౌజ్ చంకని ఒక్కసారి ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసి దీనికన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టాలి. ఎందుకంటే షోల్డర్ పెంచాం కదా మనం, కరెక్ట్గా 1/2 ఇంచ్ దీన్ని కిందికి పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాతకు వచ్చేసి ఇక్కడికి 3.5 అలా మనం మనిషిని బట్టి ఈ యొక్క షోల్డర్ వెడల్పుని, నెక్ యొక్క వెడల్పుని పెట్టుకోవాలి. నేను 3.5 పెట్టాను. 3 పెట్టినా కూడా పర్వాలేదు, ఓకేనా. 3 పెట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకోండి, ఓకేనా. ఇలా తగ్గించుకొని ఇలా కరెక్ట్గా గీత గీసిన తర్వాత మళ్ళీ 3.5 లేదంటే 4 ఇగో ఒక డీప్ 3.5 పెట్టేశాను. ఈ యొక్క నెక్ పైకి ఉన్నప్పుడు 3.5 పెట్టుకోండి, కిందికి ఉంటే 4 పెట్టుకోండి, ఓకేనా. ఇలా పెట్టేసి ఇక డ్రాప్ని కరెక్ట్గా ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా గీత గీసేసి పర్ఫెక్ట్గా దీంట్లో ఇలా కలిపేయండి. ఇప్పుడు మనకి డ్రాప్ అనేది వచ్చేసింది, ఓకేనా. ఇక దీంట్లో మనం చిన్న బోట్ నెక్ లాగా ఇలా వేద్దాం. ఒకవేళ మనం ఇక్కడ బొందులు పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఓపెన్ చేయొచ్చు. బొందులు లేకుండా కేవలం కూడా మనం దాన్ని తిప్పి వేసుకొని నెక్ వరకు మనం కంప్లీట్గా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే బొందులు లేకుండా ఓన్లీ పైన బటన్ పెట్టేటట్టుగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విషయం తెలియక చాలామంది సిస్టర్స్ కటింగ్ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎలా చేయాలో అని చిన్న ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసుకునేటట్టుగా నేను ఇప్పుడు కటింగ్ చూపించాలని నేను మీకు చేస్తున్నాను. చూడండి, ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు పట్టిన తర్వాత చిన్నగా కొద్ది ఖర్చు మిగులుతుంది మనకి. ఆ ఖర్చు మీద ఒక బటన్ పెట్టేస్తే చాలు, ఇక మనకి కటింగ్ అనేది సెట్ అయిపోతుంది, ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా చూడండి ఈ చంక భాగంలో కలిపేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు కూడా మనకు అకస్మాత్తుగా ఇక్కడ ఏమైనా తగ్గుతుంది అని మనకు అనుమానం వచ్చినప్పుడు కొద్దిగా పెంచుకోవాలి. అదేంటంటే మన సొంత టాలెంట్ కూడా కొద్దిగా ఉండాలండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనిషి అనేది మనం చూస్తాము. ఇప్పుడు నేను ఈ కొలత నాకు తెలుసు కాబట్టి కరెక్ట్గా పెట్టగలుగుతాను. ఇదే కొలతలతో కొంతమందికి గోడలు వెడల్పుగా ఉండొచ్చు, కొంతమంది వేరే విధంగా ఉండొచ్చు. వాళ్ళని మనం ఏం చేయాలంటే గుర్తుంచుకొని చక్కగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక నుంచి మనం ఏంటంటే నార్మల్ కటింగ్, ఇక్కడ నుంచి మనం ఏంటంటే బోట్ నెక్ కటింగ్ ఇక ఏమి ఉండదండి, కేవలం మనం బ్యాక్ పార్ట్ వరకే అలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్రాస్గా ఇలా వేసుకొని ఈ క్రాస్ కరెక్ట్గా రావాలి అంటే పైన షోల్డరు కింద చంక భాగం ఈ మూలకి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఆది బ్లౌజ్ తీసుకొని
దీన్ని ఉక్సులు పట్టి వైపుకి రివర్స్లో ఇగో ఇలా అని కరెక్ట్గా ఇగో ఇలా ఒక్కసారి పైన ఖర్చుతో సహా ఇలా పెట్టేసి ఇక్కడ కూడా కొంచెం ఖర్చు కలిపేసి ఇలా గీత గీయాలి. గీసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మనం గోటితో ఇలా అన్నామనుకోండి, కాటన్ క్లాత్ కదా అలా అతుక్కుని పోతుంది అనమాట చక్కగా మనకు. ఓకేనా? ఇలా అని ఇప్పుడు ఈజీగా మనం దీన్ని ఇలా కట్ చేసేసుకోవటమే. నేను ఏ డ్రాయింగ్ కూడా వేయలేదు, చూడండి చాలా చక్కగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా? ఇంక ఇలా చేసేసి ఇప్పుడు ఇలా నేను నెక్ వైపుకి ఇలా ఈ యొక్క క్లాత్ని తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ని కూడా చేసేసి ఈ యొక్క నెక్ ప్రకారమే చేద్దాం. తర్వాతకి నేను ఆది బ్లౌజ్తో కొలిసి మళ్ళీ మీకు చూపించుకుంటూ నేను నెక్ కిందికి చేస్తాను ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇలా చేసి చంక భాగాన్ని కూడా సేమ్ యాస్టీజ్గా దీనిలాగానే తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక్కడ కాటు పెట్టాం కదా, ఆ కాటుని కూడా దీంతో పాటుగా పెట్టేసి ఇక బ్యాక్ పార్ట్ని పక్కన వేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా చక్కగా మన వైపుకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ యొక్క బ్లౌజ్ని తీసుకొని ఇక యథావిధిగా మనం దీని మీద ఇలా పెట్టేసేయాలి బ్లౌజ్ని. ఎందుకంటే మనకి బ్లౌజు ఇది కిందికైనా కూడా గూడలు జారే అవకాశాలు ఉంటాయండి ఒక్కొక్కసారి, అదొక్కటి మనం చూసుకోవాలి. ఇక చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చుతో కలిపేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చుతో కలిపేసిన తర్వాత దీన్ని తీసేసి చక్కగా ఇక చూడండి ఇలా రౌండ్గా మనం కటింగ్ చేసేసుకొని చంక భాగంలో కొద్దిగా షేప్ కరెక్ట్గా రావడం కోసం ఒక 1/2 ఇంచ్ మందం తీసేసి 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టేసిన తర్వాత ముందు నెక్ దగ్గరికి వచ్చేసి మనం గుర్తుపెట్టిన కాడ నుంచి మనం చక్కగా రౌండ్గా వచ్చేటట్టుగా ఇలా కటింగ్ చేసేద్దాం. ఇక మీరు వెడల్పు తీసినా కూడా గూడలు అనేవి జారవు, ఎందుకంటే వెనక మనం ఆల్రెడీ కరెక్ట్గా 3 ఇంచెలు పెట్టి కిందికి మనం ఆ యొక్క జాయింట్ అనేది పెట్టాం కదా, అది ముందు నెక్ కూడా జారకుండా ఆపుతుంది అనమాట మనకు. ఓకేనా? కొద్దిగా షోల్డర్ దగ్గర క్రాస్గా ఇలా తీసేయండి. ఓకేనా? మనకు జారుతుంది అని కొద్దిగా అనుమానం ఉంటే ఇక్కడ వంగినప్పుడు అసహ్యంగా కనపడకుండా కొంచెం ఇలా తీసేయండి. ఇది కూడా 3 భాగాలు చేసి ఒక కాటు. ఇక మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటే చాలా చక్కగా మనకి ఇక బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే. చూడండి, ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 1/2 ఇంచ్ కంటే తక్కువగా ఒక చిన్న ముక్క రౌండ్లో మనం తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చక్కగా మనకి అయిపోయాయి అన్నమాట 2. ఇప్పుడు దీన్ని చూడండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఫస్ట్ ఏం చేయాలంటే దీని వరకు తిప్పి వేసుకొని పైపింగ్ చేసుకోవచ్చు. ఇక నార్మల్ నెక్ ఎలా అయితే వేస్తామో అలాగనే పెట్టేసి చేతి పని చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ హోల్కి మనం ఉక్సు పెట్టడం, బొందులు పెట్టడం ఇలాంటిది ఏం ఉండదు, చాలా చక్కగా డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. బోట్ నెక్ లాగానే ఉంటుంది, పైన బటన్ పెట్టుకోవచ్చు, ఏ గుంజాట లేకుండా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అన్న టెన్షన్ కూడా మనకు ఉండదు అనమాట. ఇప్పుడు దీనికి రాసి బుట్ట పెట్టి నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. ఎలా కట్ చేస్తానో చూడండి, నార్మల్ హ్యాండ్స్తో రాసి బుట్ట అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఆది బ్లౌజ్ పెట్టి కట్ చేస్తాను నేను. మనకు వచ్చేసి మొత్తం హ్యాండ్ వచ్చేసి మనకి 10 ఉంటుంది, మినిమం వచ్చేసి మనకి 9 పెడదాం. 9 అంటే ఖర్చులతో కలిపేసి 10 పెట్టేసి ఇక్కడ దాకా గీత గీసేసి ఒక 2-3 ఇంచెస్ బుంగలు ఎక్కువగా కావాలంటే 3 ఇంచెలు, తక్కువగా కావాలంటే 2 ఇంచెలు ఇలా పెట్టేసి ఈ గీత ఇక్కడికొకటి, మళ్ళీ 2.5 ఇంచెస్ 3 ఇంచెస్కి ఒక గీత ఇలా పెట్టేసి ఫస్ట్ మనం వచ్చేసి ఈ యొక్క చంక భాగం డౌన్ని గీసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 ఇంచెస్ వెడల్పు మీద ఒక గీత గీసేసి దీన్ని కూడా ఒక 2 ఇంచెస్ వెడల్పు మీద ఒక గీత గీసేసి ఈ రౌండ్ని దీంట్లో మనం కలిపేసుకోవడం. ఇలా పెడితే మనకి చక్కగా ఈ రాసి బుట్ట అనేది చాలా చక్కగా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడండి, షేప్తో సహా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ తీసినా తీయకపోయినా ఏం కాదండి, ఎందుకంటే మనం బుట్ట పెడతాం కాబట్టి ఆ ముడత అనేది దాంట్లో సెట్ అయిపోతుంది. నేనైతే తీస్తాను, మీరు తీయాలి అనుకుంటే తీయండి, లేదంటే ఆఫ్ చేయండి. ఓకేనా? నేను స్ట్రైట్గా తీసాను కాబట్టి మనకు అంతగా అయితే మనకి బ్యాక్ ఫ్రంట్ తీయాల్సిన అవసరం ఉండదు, కొద్దిగా తీసి ఒక కాట్ అనేది గుర్తు కోసం పెట్టేశాను. ఓకేనా? చూశారు కదా, ఈరోజు వచ్చేసి నార్మల్ బ్లౌజ్తో వెనక డ్రాప్ పెట్టేసి ఓపెన్ లేకుండా మళ్ళీ చేతులు కూడా ఆఫ్ చేతులతో ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి చాలా చక్కగా మనం బుట్ట చేతులు ఎలా పెట్టుకున్నామో మన ఊహకు అందినట్టుగా కటింగ్ చాలా చక్కగా మనం సరిదిద్దుకుంటూ ఈజీగా డ్రాయింగ్ వేసి కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒకళ్ళు చెప్పేదాన్ని కొంచెం మన సొంతంగా కొంచెం కలిపితేనే పని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు వీలున్నట్టుగా మలుచుకోవడమే పని విధానం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా కూడా. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా?